అందరూ ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నాము? ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉన్నాము? సమస్తము కూడా దేవుడు చూస్తున్నారండి. ప్రతి స్థలమందు కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 14వ కీర్తన 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. యెహోవా నరులను పరిశీలించెను. ఆమేన్. ఎవరండి మనల్ని పరిశీలిస్తున్నది? దేవుడే. ఎక్కడ? ఆకాశము నుంచి చూస్తూ ఉన్నారంట. ఎందుకంటే ఆయన సింహాసనం ఆకాశమందుంది. ఆయన ఆకాశమందు ఆసీనుడైన దేవుడు. మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఏ స్థలమందు ఎలా జీవిస్తూ ఉన్నాము? అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాము? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము? పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళ ఆన్లైన్ క్లాసులని లేదా ఏదో డౌట్ అని వాళ్ళు సెల్ చూస్తూ ఆ తర్వాత ఆ బుక్స్ మధ్య సెల్ల పెట్టుకుని ఏం చూస్తూ ఉన్నారు? సన్నిధిలో వాక్యము సెల్లలో చూస్తూ లేదంటే బైబిల్ మధ్యన సెల్ల పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు? తల్లిదండ్రులు చూడకపోవచ్చు, దైవజనులు చూడకపోవచ్చు, కానీ సమస్తము చూస్తున్న దేవుడు. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. అంటే మనము దేవుడు చూస్తూ ఉన్నారని వివేకము కలిగి దేవుణ్ణి నిత్యము వెతికే వారంగా మనం ఉండాలండి. అన్ని విషయాల్లో, అన్ని సమయముల యందు, అన్ని స్థలాల్లో కూడా. ఎందుకంటే ప్రతి స్థలమందు కూడా దేవుడు మనల్ని చూస్తూనే అన్నారు. ప్రతి పరిస్థితి అందు దేవుడు చూస్తున్నారు. ప్రతి సమయమందు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, ఏ విధంగా మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము, ఏ విధంగా దేవుని ఆశ్రయం చేసుకుని ఉన్నాము, సమస్తము దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుడు చూస్తున్నారు అన్న భయము మనలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ విషయంలోనూ కూడా వాళ్ళు తప్పిదము చేరు. చెడ్డ ఆలోచన కానీ చెడ్డ తలంపులు కానీ ఏది రాదు. అంతేకాకుండా నువ్వు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డావో, నీ నిందలను బట్టి, అవమానాలను బట్టి, నీ కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, నీకు వచ్చిన శ్రమలను బట్టి, వ్యాధులను బట్టి నువ్వు ఎలా కృంగిపోతూ ఉన్నావు, ఒంటరిగా ఉండి ఎలా నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, అందరూ ఉన్నప్పుడు పైకి నవ్వుతూ ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా కుమిలిపోతూ ఉన్నావు, సమస్తము దేవుడు చూస్తున్నారు. మన యొక్క క్రియలను బట్టి దేవుడు మనల్ని పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి దేవుడు మనకి ప్రతిఫలమును దయచేస్తున్నారు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు అని మనం భయభక్తులు కలిగి, ఆయన యందు యథార్థత కలిగి, నమ్మిక కలిగి మనము జీవిస్తూ ఉండగా దేవుడు మన యొక్క క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.